బోర్డు కనబడాలి. ఎస్ఐసిఐపై వెంటనే కఠినమైన చర్య తీసుకోవాలి. శివకు న్యాయం చేయాలి. వారుపల్లి శివకు కుటుంబానికి న్యాయం చేయాలి. వైద్య ఖర్చుల కోసం అతనికి వైద్యం సహకరించాలి. ఆర్థిక సాయం కింద తనకు వెంటనే ఆర్థిక సాయం కేటాయించాలి. ఆర్థిక సాయం కింద 3 నెలలకు రెస్ట్ ఉన్న ఏదైతే శివకు వెంటనే ఆర్థిక సాయం కేటాయించాలి. శివపై దాడి చేసినటువంటి అక్రమంగా అరెస్ట్ చేసి కొట్టినటువంటి సిఐఎస్ఐ పైన యాక్షన్ తీసుకోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సిఐఎస్ఐ వెంటనే సస్పెండ్ చేయాలి. బలహీన వర్గాలకు తగు న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం. వర్ధిల్లాలి రజకుల ఐక్యత. నా పేరు మర్యాల గోపాల్, సెంట్రల్ సిటీ హైదరాబాద్ సెంట్రల్ సిటీ రజకోత్సవాల సంఘం ప్రధాన కార్యదర్శి. తార్నాక ఏరియాలో పారుపల్లి శివ కొట్టిన విషయంపై తార్నాక పిఎస్ ఎస్ఐసిఐ గారిపై డీసీపీ అండ్ సిపి గారికి కంప్లైంట్ ఇచ్చి, అలాగే అధికారులు పట్టించుకోకపోతే మానవ హక్కుల కమిషనర్ గారికి ఈరోజు సంప్రదించడం జరిగింది. దీన్ని ఉద్దేశించి రజకోత్సవాల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైలాశన్న గారు మాట్లాడగలిసిందే కోరుతున్నాను. ఈరోజు ఉమెన్ రైట్స్లో శివ అనేటువంటి రజక యువకుడిని అత్యంత దారుణంగా ఓయూపీఎస్ పరిధిలో ఉన్నటువంటి తార్నాక పిఎస్ సిఐఎస్ఐ దొంగతనం మూపి అక్రమంగా అరెస్టు చేసి తీవ్రమైనటువంటి చిత్రహింసలో పాలు చేశారు. చేతులు కాళ్ళన్నీ కూడా కట్టేసి మెడలు పైకి వంచి ఇతని మీద తొడల మీద 2 కానిస్టేబుల్ నిలబడి కర్రలు పెట్టి తీవ్రంగా ఇతని పైన 3rd డిగ్రీ ప్రయోగించారు. ఇప్పటికీ ఈయనకు వెన్నుపూస పూర్తిగా నొప్పి వస్తూ ఉంది. గాంధీలో కూడా జాయిన్ అయ్యాడు. అన్ని ట్రీట్మెంట్ కూడా చేస్తే మొత్తం కూడా శరీరం అంతా కూడా గుల్ల అయిందని చెప్పి ఈరోజు అన్ని రిపోర్ట్లు కూడా రావడం జరిగింది. అంటే ఒక వ్యక్తి, ఒక వ్యాపారి అక్రమంగా తెలియపరిచినటువంటి అంశం పైన ఆ వ్యాపారి కుటుంబాన్ని విచారణ చేయకుండా ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కాపాడుకోవడం కోసం డబ్బులు పోయినాయని చెప్పి కుల వృత్తి చేసుకొని బతికేటువంటి రజక వృత్తిదారుల పైన అక్రమ కేసులు మోపి పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. దీనిపైన ఉన్నతాధికారుల దృష్టి తీసుకుపోయినా స్పందించడం లేదు. కాబట్టి అక్రమంగా దాడి చేసి కొట్టినటువంటి తార్నాక పోలీసులకు సంబంధించి సిఐని ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఇలా మానవ హక్కుల కమిషన్కు మేము ఫిర్యాదు చేయడం జరుగుతాం. అదేవిధంగా ఇతను పూర్తి వైద్యం కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వైద్యం చేయించాలి. ఈ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలి. ఈరోజు బలహీన వర్గాల మీద, పేదల మీద, సేవా వృత్తిదారుల మీద దొంగతనాల పేరుతోటి పెద్ద ఎత్తున పెత్తందారులు దాడులు చేస్తూ ఉన్నారు, దౌర్జన్యాలు పూరుకుంటున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశం మీద స్పందించాలి, తగు న్యాయం చేయాలి. ఇలా వృత్తిదారులను దొంగలుగా చిత్రీకరించేటువంటి వైఖరిని వెంటనే వెనుకకు తీసుకునే విధంగా ఈ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నప్పుడే ఈ వర్గాలకు న్యాయం జరుగుతుంది. సేవా వృత్తి చేసే వాళ్ళని దొంగలుగా చేసే విధంగా అక్రమంగా అరెస్టు చేసి కేసులు పెట్టించి ఈరోజు కొడతా ఉన్నారు. దీనిపైన రక్షణ చట్టం చేయమని చెప్పి మేము పలుమార్లు కూడా కోరాం. ఇలా మాకు రక్షణ చట్టం ఉంటే ఆ చట్టం ప్రకారం వాళ్ళ మీద మేము వెంటనే ఫిర్యాదు చేస్తే యాక్షన్ అవుతుంది. కానీ ఇలా రక్షణ చట్టం లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లాగా ఒక చట్టం కావాలని 2 రోజుల నుంచి పోరాడుతున్నా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. అందుకోసం ఈ ప్రభుత్వంలో కూడా పోలీసు నిర్బంధం పెరిగిపోయింది. బలహీన వర్గాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ సమస్య పైన విచారణ చేయించి రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడి పోరాడుతాం. రోడ్డు మీదకి వచ్చే విధంగా చూసుకోకూడదని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.